ఈరోజు ప్రధానమంత్రి గారిని ఒకసారి చూస్తే మూలాల్ని మర్చిపోవడం లేదు, భవిష్యత్తుని మాత్రం వదిలిపెట్టడం లేదు. ఒకప్పుడు మనం యుద్ధం చేయాలంటే ఏది కూడా విదేశాల నుంచి రావాలి. ఈరోజు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్, యు నేమ్ ఎనీథింగ్, ప్రతి ఒక్క దానికి నాంది పలికారు. ఒకప్పుడు ఇండియా అనేది వేరే కంట్రీస్ని చూస్తే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నుంచి కాదు, మాకు ఒక స్వయం ప్రతిపత్తి ఉంది, మా నిర్ణయాలు మేము తీసుకోగలుగుతామని చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు. 11వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్కి వచ్చాం. ఆర్థిక వ్యవస్థ 3వ ప్లేస్కి వస్తాం. అదే సమయంలో 2038కి ప్రిడిక్షన్ 2వ ప్లేస్కి వస్తాం. 2048కి ప్రపంచంలోనే అగ్రస్థానానికి నెంబర్ 1గా తయారవుతాం. ఇదే నిజమైన నివాళి భారతమాతకు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.